మనకు బిల్డింగ్లు కావాలని, తర్వాత మన కార్లు కావాలని మన తండ్రికి అలాగో తెలుసు. 14, 17 సంవత్సరాల కొడుకులు కూతురున్న నిన్ను వాళ్ళని టూ వీలర్ మీద ఎక్కించుకొని పోమని చెప్పి దేవుడు చెప్పడు. నీకు ఆ సమయానికి దేవుడు కారు ఇస్తాడు. నీ 2 పిల్లలకు పెళ్ళిళ్ళైన తర్వాత వాళ్ళు పండగకో పబ్బానికో వచ్చినప్పుడు ఉండడానికని దేవుడు నీకు ఒక 1 రూమ్ కిచెన్ ఇచ్చేసి దాంట్లో అడ్జస్ట్ అవ్వమని చెప్పడు. నీకు దానికి కావాల్సిన 3 BHK 4 BHK దేవుడు ఇస్తాడు. అయితే తండ్రికి తెలిసిన వాటిని నువ్వు మళ్ళీ తండ్రికి చెప్పడంలో బుద్ధిగల పనేం కాదు అది, అవునా? కానీ తండ్రి ఏవైతే నీ కొరకు సిద్ధపరిచాడో అవి నువ్వు పొందుకునేలాగా నువ్వు నోరు తెరిచి వాటిని పొందుకొని తండ్రి దృష్టికి కావాల్సినంత యోగ్యమైన స్థితిలో నువ్వు ఉండేలాగా చేయటము దేవుడు నియమించిన ప్రార్థన యొక్క ఉద్దేశం. ఆయన ఇచ్చే పరిశుద్ధత, ఆయన ఇచ్చే అభిషేకము, ఆయన ఇచ్చే క్షమాపణ. ఎందుకు పరిశుద్ధత? నీవు దేవుని దృష్టికి ఫస్ట్ కనబడాలి. నువ్వు మాట్లాడే మాటలు ఆయన చెవికి వినబడాలని అంటే నువ్వు పరిశుద్ధమై ఉండాలి. అది రూల్ ఈజ్ రూల్ అండ్ రూల్ ఫర్ ఆల్. అది రూల్. ఆ తర్వాత నీకు కావాల్సిన అభిషేకం. ఎందుకు? పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ ఇచ్చే సామర్థ్యము, ఆయన ఇచ్చే పవర్, ఆయన ఇచ్చే స్ట్రెంత్ నువ్వు పొందుకోకుండా ఈ లోకంలో ఉన్న వాటిని జయించడము, అది మూర్ఖత్వం కానివ్వండి, చెడుతనం కానివ్వండి, పాపం కానివ్వండి, లేకపోతే ఇనుప సంఖ్యలు ఏమైనా సరే వాటిని నువ్వు జయించడం అసంభవం. నువ్వు జీవితాన్ని జీవించడం అసంభవం. సో 2వ ఉద్దేశము నీకు పవర్. 3వది ఆయన క్షమాపణ. ఆయన క్షమాపణ లేకుండా నువ్వు కనుక భూమి మీద కన్ను మూసావా, ఖచ్చితంగా నువ్వైనా నేనైనా ఎవరైనా సరే ఖచ్చితంగా మనము విల్ ఎండ్ అప్ ఇన్ హెల్. మనము చేరుకునేది నరకానికి మాత్రమే. అందులో ఏ క్వశ్చన్ లేదు. కాబట్టి ఆయన క్షమాపణ. ఎందుకు ఆయన క్షమాపణ? ఆ క్షమాపణ మాత్రమే నీకేం చేస్తుంది? మళ్ళీ ఆయన ముందటే నిలబడి ఆయన ద్వారానే తీర్పు పొందకుండా నేను చేస్తుంది. మహా ఉగ్రత దినాన్ని నేను తప్పించి నిన్నుకు నిత్య జీవంలోకి, అనగా ఎక్కడైతే దీవెన ఆశీర్వదించబడిన స్థితి ఒక స్థలం ఉందో అందులోకి నేను ప్రవేశించేలా చేస్తాను. ఈ ప్రార్థనలో మీరు గమనించినప్పుడు నిజమైన ప్రార్థన ఏది చేయాలి, ప్రార్థనలో ఏం అడగాలన్నది మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఇది ప్రార్థన, చేయాల్సిన ప్రార్థన ఇది.